అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో జ్ఞానంతో సమస్యలను పరిష్కరించిన స్త్రీల గురించి మీకు తెలుసా? మొదటిగా అబిగయీలు జ్ఞానంతో తన కుటుంబాన్ని రక్షించింది. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో తన భర్త నాబాలు దావీదును అవమానించగా దావీదు కోపంతో నాబాలును చంపాలనుకున్నాడు. అప్పుడు అబిగయీలు ఆహారం కానుకలు తీసుకొని దావీదు దగ్గరికి వెళ్ళి తన భర్త చేసిన తప్పును క్షమించమని వేడుకుంది. అబిగయీలు దావీదుతో మాట్లాడి అతని కోపాన్ని తగ్గించింది, తన కుటుంబాన్ని రక్షించింది. ఆమె జ్ఞానం వినయం కారణంగా రక్తపాతం ఆగిపోయింది. రెండవదిగా ఎస్తేరు తన జ్ఞానంతో ప్రజలను కాపాడింది. ఎస్తేరు గ్రంథం 4 నుండి 7 అధ్యాయాలు. హామాను యూదులను నాశనం చేయాలని కుట్ర పన్నినప్పుడు ఎస్తేరు జ్ఞానంగా వ్యవహరించి ప్రజలను కాపాడింది. రాజును నేరుగా ఎదిరించకుండా విందు ఏర్పాటు చేసి వినయంగా విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల రాజు ఆమె మాటలకు దయగలిగి హాని చేయాలనుకున్న హామానును శిక్షించాడు. ఆమె ద్వారా యూదులందరూ రక్షింపబడ్డారు. మూడవదిగా దెబోరా జ్ఞానంతో తీర్పు చెప్పి ఇజ్రాయేలీయులను సరైన మార్గంలో నడిపించింది. ఆమె ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయెల్ ప్రజల సమస్యలను పరిష్కరించింది. బారాకు అనే సైనికుడికి ధైర్యం చెప్పి యుద్ధంలో గెలవడానికి సహాయపడింది. జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్నే కాదు, ఒక జాతినే కాపాడగలరు. మనం కూడా మన సమస్యలలో వెనుకడుగు వేయకుండా దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానంతో పరిష్కరించుకోవాలి. ఆమేన్.